6,000 చెప్తున్నాం. రేట్ వచ్చేసి 16,000. అది అమౌంట్ అన్న. అమౌంట్ వచ్చేసి 8,000. 26,000 ఇస్తాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ఈరోజు మనము జమ్మలమడుగులు అయితే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ మనకు జమ్మలమడుగులో ఇది సెకండ్ వీడియో అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 28th month 2024. ఇంకా ఆలస్యం లేకుండా ఈ రోజు డేట్కి అన్న అంటే గురుశేఖర్ అన్న షెడ్లు అయితే మనము ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనము 2 weeks బ్యాక్ అయితే ఈ షెడ్లో వీడియో అయితే షూట్ చేసాము. ఈరోజు డేట్కి అంటే 28th month 2024. ఈ డేట్కి ఇంకా గురుశేఖర్ అన్న షెడ్లో ఏ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయో దాని హైట్స్ అండ్ రేట్స్ కూడా కనుక్కుందాం ఇంకా ఆలస్యం లేకుండా. ఇది ఒకసారి అయితే కరెక్ట్ అడ్రస్ కూడా చూపిస్తాను ఇంకా ఆలస్యం లేకుండా చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు గురుశేఖర్ అన్న షెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు జమ్మలమడుగు, మనకు ఇట్లా వెళ్ళిపోతే జమ్మలమడుగు ఎంట్రన్స్ అయిపోతాం అనమాట. ఎంట్రన్స్లో మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఈ నా నెంబరు నేను అండ్ అలాగనే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మనము లొకేషన్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ ఈ షెడ్ దగ్గరికి వచ్చేసి అయితే మనము విజిట్ అయితే అయిపోతాం అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా ఒకసారి క్లియర్గా లొకేషన్ చూపిస్తాను చూడండి. మనకి ఇదైతే మనకు ఇట్లా వెళ్ళిపోతే ప్రొద్దుటూరుకి వెళ్ళిపోతాం అనమాట. ప్రొద్దుటూరు నుంచి మనం ఇట్లా జమ్మలమడుగు ఎంట్రన్స్ రూట్ అనమాట. మనం ఇట్లా అంటే ఇప్పుడు ఈ ఆటో వస్తుంది కదా, ఈ ఆటో వచ్చిన రూట్ ఇట్లా వస్తే ఇది మనకు ప్రొద్దుటూరు అనమాట. ప్రొద్దుటూరు నుంచి మనకు ఇట్లా జమ్మలమడుగు వెళ్తాం అనమాట. జమ్మలమడుగు లోపలికి ఊర్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇదైతే మనకు ఐటీఐ కాలేజ్ అనమాట. మనకు మనం ఇట్లా జమ్మలమడుగు అయితే వెళ్ళిపోతాము. ఇటు సైడ్ ప్రొద్దుటూరు చెప్పా కదా. క్లియర్గా ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మనకు అన్న షెడ్ ఫస్ట్ టైం మనము అంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఒకసారి క్లియర్గా ఒకసారి 2 సార్లు క్లియర్గా చూపిస్తే మూడోసారి మీకు అర్థమవుతుందని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. ఇదైతే మనకు ఐటీఐ కాలేజ్ ఆపోజిట్లో మనకు అన్న షెడ్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఎగ్జాక్ట్గా మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉండే లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉండే లొకేషన్ అయితే నేను పిన్ చేశాను అనమాట. ఆ లొకేషన్ అయితే మనము అది కాపీ చేశాను అనమాట. ఆ లొకేషన్ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఉండే లొకేషన్కి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా ఆలోచన లేకుండా అన్న దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం పదండి. హాయ్ నా గురుశేఖర్ అన్న, ఎలా ఉన్నావు? హాయ్ సూర్య, బాగున్నా అన్న. నేను కూడా ఆల్మోస్ట్ మనకు 10 to 2 weeks అయితే అవుతుంది మన దగ్గర అప్డేట్ ఇచ్చేసి. ఇంకా మన దగ్గర ప్రెజెంట్ అంటే ఈరోజు డేట్ వచ్చేసి 28th month 2024. ఇప్పటికి ఇంకా మన దగ్గర ఏమేమి స్టాక్ ఉన్నాయో ఒకసారి అయితే చూపిద్దామన్నా. ఆలోచన లేకుండా రేట్స్ కూడా చెప్పే చాలామంది రేట్స్ అని అడుగుతున్నారు. మన దగ్గర జమ్మలమడుగులో నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా వాల్యుబుల్ రేట్కి అయితే దొరుకుతాయని బయట కూడా టాక్ వచ్చింది. అందుకని చెప్పేసి ఒకసారి నీ నోట్తోనే మనకు మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి మనకు ఆ రేట్ కూడా ఒకసారి హైట్ రేట్ కూడా చెప్పేసి వాళ్ళకు కొద్దిగా వాల్యుబుల్ అవుతుంది. ఆలోచన లేకుండా ఆల్మోస్ట్ 2 weeks అయితే అయిపోయింది అన్న. చాలా అప్డేట్ ఉంటుందని నేను అనుకున్నా. ఇంకా ఆలస్యం లేకుండా ఒక్కొక్క విగ్రహం అయితే అప్డేట్ అయితే చూద్దాము అన్న. పక్కన మీ దగ్గర పక్కన ఉంది కదా ఆ విగ్రహం, ఒకసారి ఆ విగ్రహం అప్డేట్ చెప్పన్నా డీటెయిల్స్. 6 అడుగులు 6 feet వస్తుంది. 6 feet బాగుంటుంది. అది మనకైతే గణేశుడు వచ్చేసి మనకు హంస మీద కూర్చొని మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు అనమాట. ఈ మోడల్ మనకు సిట్టింగ్ కూడా చాలా క్యూట్గా రాజసంగా కూర్చున్నట్టుగా మనకు నెమ్మల మీద అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు గణేశుడు. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 6 feet వస్తుంది. 6 feet వస్తుంది. అమౌంట్ అన్న 8,000 వస్తుంది అన్న. నీవు ఏదన్నా 2 మాటలు మనకు అంటే వ్యూవర్స్ కానీ నీ కస్టమర్స్ కానీ ఏదన్నా 2 మాటలు ఏదన్నా చెప్పాలనుకుంటున్నావు ఏమన్నా? అన్న రాండి నా ఇక్కడికి తక్కువ రేటుకి ఇస్తాము మీకు. చూసుకొని రండి ఒకసారి మా జమ్మలమడుగు ఇచ్చేయండి. అది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రొద్దుటూరులోని గణేశులు దొరుకుతాయి, అలాగనే ఎరుగుంట్లోనే దొరుకుతాయి అనుకోకుండా జమ్మలమడుగులో కూడా దొరుకుతాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, అంతే కదనా? ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సెకండ్ టైం మీకు రేట్ నచ్చితేనే తీసుకోండి. నీకు సెకండ్ టైం మీకు ఆటోమేటిక్గా మీరే వస్తారు. ఆ రేటు ఈయన రేట్ ఇచ్చే రేటుకు ఆటోమేటిక్గా మీరే వస్తారు సెకండ్ టైము. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే నెమల మీద ఉండే గణేశుడు అయితే అన్న దగ్గర అవైలబుల్ అయితే ఉందన్నమాట. 6 feet అయితే వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 8,000 చెప్తున్నావు. అది 6 అడుగులు 8,000 అయితే చెప్తున్నాడు. మనకు ఇట్లా వెడల్పు కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 4 feet అయితే వస్తుంది. వెడల్పు కూడా 5 feet వస్తుంది. ఇట్లా 6 ఇట్లా 5 feet. మన గణేష్ కూడా చాలా అంటే చాలా ముద్దుగా అయితే ఉన్నాడు అనమాట. కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశాడనమాట. అది ఏమంటే సేమ్ మోడల్, ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. మనకు కొద్దిగా గణేశుడు బాడీ కలరు అండ్ అలాగనే ఇక్కడ బొట్టు చూసారా, ఇక్కడ బొట్టు అట్లా. అంటే మనకు ఈ మోడల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక బొమ్మ అని కాదు, ఈ మోడల్లో బొమ్మ అంటే ఈ మోడల్లో గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాకుండా అది ఆ మోడల్ అవైలబుల్ ఉంది. ఆ మోడల్లో డిఫరెన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందాక ఒక మోడల్, ఇదొక మోడల్. ఆల్మోస్ట్ 6 feet అయితే వస్తుంది. 8,000 అయితే చెప్తున్నాడు అన్న. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు కింద తాబేలు మీద మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఈ మోడల్ అయితే ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 5 feet వస్తుంది. 5 feet వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావు? 6,000 చెప్తున్నావు. అది 5 feet అయితే వస్తుందంట. అమౌంట్ 6,000 అయితే చెప్తున్నాడు. మనకైతే కింద తాబేలు మీద అయితే గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఈ మోడల్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి. ఈ మోడల్లో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకు ఇదొక ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గానే ఇదొక కలరు, అదొక కలరు. ఇప్పుడు ఇందాక చూపించింది ఏదో కలరు. మీకు మోడల్ అవైలబుల్ ఉన్నాయంటే ఆ మోడల్లో మీకు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టే మీకు అర్థము. సో అదనమాట. తర్వాత వచ్చేసి మనకు
ఎలక మీద గణేశుడు అంటే మనకు మూషిక వాహనం కదా ఆయనకు, ఆ మోడల్లోనే మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. కొద్దిగా ముంబై స్టైల్ సిట్టింగ్లో మనకు ఈ గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఫేస్ కూడా కొద్దిగా మామూలుగా ఇట్లా మనకు మన సైడ్ దొరికే ఇట్లా బ్రాడ్ ఫేస్ కాకుండా మామూలుగా ముంబై స్టైల్ మాదిరి సింపుల్గా అంటే సింపుల్గా ఫేస్ ఉంటుంది కదా, అదనమాట. అట్లా అయిపోయామంట మన మూషికుడు టైప్, మూషికుడి మీద కూర్చొని మన గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుందన్న? 5 feet వస్తుంది. 5 feet వస్తుంది. 6,000 అదనమాట. 5 feet అయితే వస్తుందంట. 6,000 అయితే చెప్తున్నాడు. మనకు మూషికుడు కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే మనకు పెయింటింగ్ అయితే చేయడం అయితే చేసినారనమాట. ఆల్మోస్ట్ ఒకసారి మళ్ళా 6 feet వస్తుందా? 5 feet వస్తుంది. 6,000 5 feet వస్తుంది. 6,000 అంట అమౌంట్. మీరు అమౌంట్ చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి నేను అమౌంట్ అయితే చెప్పిస్తున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క విగ్రహము జమ్మలమడుగులో అన్న షెడ్లో మనకి ఏ విగ్రహం అయితే అవైలబుల్ ఉందో ఆ విగ్రహం డీటెయిల్స్, హైట్స్ అండ్ రేట్స్ కూడా ప్రస్తుతం ఈరోజు డేట్ చెప్పా కదా, 28th month 2024. ఇప్పుడు దాకా మనకు ఇంకా జమ్మలమడుగులో అన్న షెడ్లో ఏం విగ్రహాలు దొరుకుతున్నాయో అప్డేట్ అయితే ఇస్తున్నా. సో దాని హైట్ చెప్తున్నా అండ్ అలాగనే రేట్ కూడా చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా వీడియో అయితే చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది విగ్రహం ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 6.5 feet వస్తుంది. 6.5 feet అయితే వస్తుంది. మనకి అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 8,000 చెప్తున్నాం. 6.5 feet 8,000 అయితే అమౌంట్ అయితే చెప్తున్నాడు. మన గణేశుడు అయితే ఇది కూడా కొద్దిగా సిట్టింగ్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఈ మోడల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట ఈ మోడల్లో. ఇదైతే మనకు 6.5 feet అయితే వస్తుంది. మనకి ఈ మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్ అనా? ఈ మోడల్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్. గణేశుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. మనకు శివుడు బ్యాక్గ్రౌండ్లో శివుడు, వెనక బ్యాక్గ్రౌండ్లో శివుడు అండ్ అలాగనే త్రిశూలం కూడా వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు ఈ గణేశుడు అయితే ఈ మోడల్లో. సో తర్వాత వచ్చేసి మనకు ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఇప్పుడు దాకా అయితే 1, 2, 4 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చి అంటే లో ఫీట్స్లలో అంటే బిలో 6.5 అంటే బిలో 7 feet కింద మనకు ఇప్పుడు దాకా అయితే 4 మోడల్ అయితే చూపించినాము. తర్వాత వచ్చేసి మనకు నంది మీద అంటే ఆల్మోస్ట్ నంది మీద షీటింగ్ అనమాట 7.5 feet వస్తుంది. మనకు నంది మీద అయితే గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు రేట్ అయితే చాలా వాల్యుబుల్ ఉంది. వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 7.5 feet. అమౌంట్ అన్న 14,000. 7.5 feet 14,000 అయితే మనకు మూషికుడి మీద అయితే కాలు పెట్టుకొని మనకు నంది మీద అయితే గణేశుడు కూర్చొని మనకు ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే మనకు ఈ షెడ్లో అయితే మనము అన్న దగ్గర 2 షెడ్లు అవైలబుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక షెడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ చిన్న ఫీట్స్ అంటే ఆల్మోస్ట్ బిలో ఇప్పుడు చూపించే కదా 7.5 ఆ రేంజ్లో ఈ షెడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ షెడ్ అయితే ఇంకో రోడ్డు మీదకి అయితే ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో ఆల్మోస్ట్ 11 feet అనా 12 feet అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 feet అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆ షెడ్లో ఏం విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా ఎల్ఐసి అయితే చూద్దాం పదనా. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ షెడ్లో మనకు హైయెస్ట్ ఫీట్ ఉన్న మెయిన్ షెడ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ షెడ్లో వచ్చేసి మనకు ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. మనకు ఒకసారి అయితే మనం ఉన్న విగ్రహం డీటెయిల్స్ చెప్పాను ఒకసారి. 8 feet వస్తుంది. కృష్ణుడు, రాధా, నంది, జింక అదనమాట. ప్రస్తుతానికైతే మనకు ఇటు సైడ్ అయితే మనకు నంది వచ్చింది, అటు సైడ్ అయితే మనకు జింక వచ్చింది, కింద అయితే మనకు అనిమల్స్ వచ్చాయి, పైన అయితే మనకు రాధాకృష్ణులు అయితే వచ్చారనమాట. మనకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు బ్లాక్ కలర్లో ప్లెయిన్ చేసి దాంట్లో మన కృష్ణుని రాధాని అయితే మనకు హైలైట్ చేశారనమాట. గణేష్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్స్ అన్న? 8 feet వస్తుంది. రేట్ వచ్చేసి 16,000 అదనమాట. మనకైతే 8 feet అయితే వస్తుంది. 16,000 అయితే అమౌంట్ అయితే చెప్తున్నాడు. మనకైతే ఈ విగ్రహానికి టోటల్ కలరింగ్ అయితే అయిపోయిందనమాట. మనం చెప్పాం కదా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ వచ్చేసి కృష్ణుడిని రాధాని హైలైట్ చేసేసి గణేశుడు కూడా మనకు చాలా అంటే చాలా డీటెయిల్స్ అంటే ఈ విగ్రహంలో చాలా అంటే చాలా కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. మీరు ఒకసారి అయితే దగ్గరికి వచ్చేసి అయితే చూడండి. మన కలరింగ్ కూడా మ్యాక్సిమం వచ్చిన ప్రతి ఒక్కరికి 99% నచ్చుతుంది. 1% అంటే ఇంకా ఒకరు ఉన్నది ఏ షెడ్లు అయినా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో కాబట్టి 99% ప్రతి ఒక్కరికి ఈ మోడల్ అంటే ఈ అన్న షెడ్లు విగ్రహాలు అయితే నచ్చచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి. తర్వాత ఈ మోడల్ అవైలబుల్ ఉందన్న. తర్వాత అయితే మనకు ఈ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఈ మోడల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయనా? అదనమాట. ఇప్పుడు చూపించిన విగ్రహమే కాదు మోడల్ అవైలబుల్ ఉంది. ఈ మోడల్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా మనకు అన్న షెడ్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే మనకు అన్న షెడ్లు అయితే అవైలబుల్ ఉంది. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 10 feet వస్తుంది. ఒక సైడ్ లక్ష్మీదేవి, మరో సైడ్ సరస్వతి దేవి అనమాట. మనకు బ్యాక్ సైడ్లో
లక్ష్మీదేవి సరస్వతి దేవి వచ్చేసి మనకు గణేశుడు అయితే మధ్యలో వచ్చేసి మనకైతే అవైలబుల్ ఉన్నాడు అనమాట. 10 ఫీట్స్ వస్తుంది కదా మనకు. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఆర్చ్ కూడా చూసారా, మనకు డిఫరెంట్ కలరింగ్ అయితే మనకు అన్న వాళ్ళు అయితే మనకు డిఫరెంట్ కలరింగ్ అయితే మనకి వేసారనమాట. బొట్టు కూడా శివలింగం అయితే మేడం అయితే చేసినారనమాట. ఆల్మోస్ట్ మనకు 10 ఫీట్స్ అయితే వస్తుంది. అమౌంట్ అని చెప్తున్నావునా? 20,000 చెప్తున్నాం. అదనమాట మనకు 10 ఫీట్స్ అయితే 10 ఫీట్స్ చెప్తున్నాడు. 20,000 అయితే చెప్తున్నాడు. మనకైతే ఈ గణేశుడికి మనకి ఈ మోడల్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఈ మోడల్లో కూడా మనకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చూపించిన మోడల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఏమంటే కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. సో ఏమంటే మీకు కలర్స్ అన్నీ నేను చూపించలేను కాబట్టి మోడల్ అయితే చూపిస్తున్నా. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు నచ్చిన కలర్ వచ్చి బై చేయండి, అంతే కదా. ఇంకా మన ఈ లైన్లో ఇవే కదా మోడల్. అటు సైడ్ లైన్లోకి వెళ్ళేసి అయితే చూద్దాం కదా. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. మనకు సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు. మనకు పైన వచ్చేసి కిరీటం లేకుండా తలపాకు వచ్చేసి మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 8 ఫీట్స్ వస్తుంది. 8 ఫీట్స్ వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 16,000. 8 ఫీట్స్ 16,000 అయితే అమౌంట్ అయితే చెప్తున్నాడు. మనకైతే కింద అయితే మూషికుడు అయితే వచ్చాడు. మూషికుడి మీద మనకు గణేశుడు అటు సైడ్ ఇటు సైడ్ కాలు మోపేసి, అంటే అటు సైడ్ ఇటు సైడ్ మోకాలు మూషికుడి మీద పెట్టేసి మనకు గణేశుడు అయితే కూర్చొని అయితే మనకి గణేశుడు అయితే ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. పైన వచ్చేసి మనకు తలపాకు వచ్చింది. కలరింగ్ కూడా మనకు డిఫరెంట్ కలరింగ్ అయితే విగ్రహానికి అయితే చేశాడనమాట. మనకు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 8 ఫీట్స్ 16,000 అయితే చెప్తున్నాడు. తర్వాత ఈ మోడల్ అయితే మనకు అన్న షెడ్లో అవైలబుల్ ఉంది. కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. అదనమాట ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క విగ్రహం మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ అలాగనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ మోడల్ అయిపోయినాయినా? ఈ మోడల్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. తర్వాత వచ్చేసి మనకు ఇంకో రోలో ఉంది. మనకి ఈ రోలో వచ్చేసి మనకు ఇదొక మోడల్ తలపాక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత అయితే ఇంకో రో ఉంది. ఆ రోల్ అయితే చూద్దాం పండి ఏ మోడల్ సార్ ఇది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అన్న షెడ్లో అవైలబుల్ ఉంది. బట్ కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఎవరికైనా ఈ మోడల్ కావాలంటే అన్న తెప్పిస్తాడంట. సో ఈ మోడల్ కూడా మనకు ఎవరైనా ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాడంటే. సో ఈ మోడల్ కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉన్నట్టే. ఇది ఎంత వస్తుంది అన్న? ఎన్ని ఫీట్స్ వస్తుంది? 10 ఫీట్స్ వస్తుంది. సింహం వచ్చేసి 10 ఫీట్స్ వస్తుంది. అదనమాట మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు అనిమల్స్ వచ్చేసి మనకు అంటే ఒక మ్యూజికల్ టైప్ మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు చాలా అనిమల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఒక వచ్చేసి 10 ఫీట్స్ అయితే వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 22,000. అదనమాట ప్రస్తుతానికి అయితే అన్న ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షెడ్లో అయితే అవైలబుల్ లేదు. మీరు ఎవరైనా కావాలి అంటే అన్న అయితే స్టాక్ అయితే తెప్పిస్తా అని చెప్పి చెప్తున్నాడు. సో అనమాట ఈ 10 ఫీట్స్ వస్తుంది. 22,000 అయితే చెప్తున్నాడు. సో ఈ మోడల్ ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే అన్నను కాంటాక్ట్ అవ్వండి. ఆలోచన లేకుండా నెక్స్ట్ రోజు అయితే వెళ్ళి చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 10 ఫీట్ వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 20,000. వచ్చేసి మనకు 10 ఫీట్స్ అయితే వస్తుందంట. 20,000 అయితే 20,000 అయితే చెప్తున్నాడు. 10 అడుగులు 20,000 అయితే చెప్తున్నాడు. మనకు సింగిల్ గణేశుడు అయితే వచ్చాడు అన్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకు చిన్న ఆర్చ్ అయితే వచ్చేసి గణేశునికి అయితే మనకు ఈ గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. మనకు పంచ దగ్గర కూడా డిజైన్ వచ్చింది. ఈ గణేశునికి వచ్చేసి మనకు మంచి వ్యూ ఏది కనబడుతున్నా అంటే మెల్లో దండ అనమాట. మనకు గణేశునికి అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది ఈ దండ అయితే. మనకు పెయింటింగ్ కూడా అన్న దానికి సరిపోయేటట్టుగా పెయింటింగ్ కూడా చేశాడనమాట. మనకు కింద కూడా 2 శంఖంలో అయితే వచ్చాయన్నమాట. మనకు ఒక పీట వచ్చేసి పీట మీద మనకు సింగిల్ గణేశుడు కూర్చొని మనకు దండ అంటే మెల్లో దండ వేసుకొని కూర్చున్నట్టుగా మనకు ఈ గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది కదా. అదనమాట ప్రస్తుతానికి అయితే 10 ఫీట్స్ 20,000 అయితే చెప్తున్నాడు. డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు పెద్ద అడుగు అంటే చాలా మంది మనకు ఫీట్స్ ఎక్కువ కావాలి మాకు అని చెప్పి అడుగుతున్నారు. సో అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి జమ్మల అడుగులో అన్న దగ్గర కూడా మనకు ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఎన్ని అడుగులు వస్తుంది అన్న? ఇది 12 ఫీట్స్ వస్తుంది. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 28,000. మనకు 12 ఫీట్స్ 28,000 అయితే చెప్తున్నాడు. మనకు గణేశుడు అయితే చాలా పొడవు ఉన్నాడు. గణేశుడు ఒక్కడ అవైలబుల్ ఉన్నాడు. అంటే మనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేకుండా మనకు చిన్న పీట కింద వచ్చేసి మనకు మూషికుడి మీద కాలు పెట్టుకొని మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 12 ఫీట్స్ అయితే అడుగులు అయితే చెప్తున్నాడు. అండ్ అమౌంట్ 26,000 అయితే ఇస్తాం. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు 12 ఫీట్స్ 26,000 అయితే ఇచ్చేస్తాడంట అన్న విగ్రహము. మనకు సింగిల్ గణేశుడు చాలా పొడవు ఉన్నాడు. మనకు చేయి కూడా చూశారు కదా. అంటే మనకు సొంగం కూడా లేదు నా చేయి అయితే. అదనమాట ప్రస్తుతానికి అయితే 12 ఫీట్స్ 26,000 అయితే ఈ విగ్రహం అయితే ఇచ్చేస్తా అని చెప్పి చెప్తున్నాడు అన్న. తర్వాత వచ్చేసి ఇంకా ఏ మోడల్ ఉన్నాయన్నా అది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఏమేమి విగ్రహాలు ఉన్నాయో మనకు ఇప్పుడు దాకా మనకి ఈరోజు డేట్కి ఏమేమి విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయో అయితే మనము ప్రతి ఒక్కటి అయితే చూపించినాము. రేట్స్ కూడా చెప్పించినాము అండ్ అలాగనే హైట్స్ కూడా చెప్పించినాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళు ఉంటే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి వీడియోలతో కలుస్తూనే ఉంటాను. బాయ్.